ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియోలో మన ఛానల్లో ఇంతకుముందు వీడియోల్లో ఎంతో మహిమాన్విత కలిగినటువంటి హనుమాన్ చాలీసాలను ఎన్నో చూస్తున్నాం కదా. మరి ఈ వీడియోలో మన నిత్య జీవితంలో ఒక భాగమైనటువంటి హనుమాన్ చాలీసాను అసలు మనం ఎందుకు చదవాలి, చాలీసా చదవటం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి, అసలు చాలీసాను ఎలా చదవాలి, చాలీసా యొక్క మహిమ ఏమిటి, మనకున్న సమస్యలను ఆటంకాలను తొలగించుకోవాలంటే చాలీసాను అసలు ఏ విధంగా పఠించాలి, ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జయ హనుమాన జ్ఞానగుణ సాగర అంటూ మన జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని దక్కించుకున్న దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి శ్రీరామునికి పరమభక్తుడు. ఆంజనేయ స్వామి ఒక భక్తుడు మాత్రమే కాదు, మనలో ఉన్న భయాలను తొలగించి మనసుకు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, విజయాలను ప్రసాదించే ఒక ఆధ్యాత్మిక శక్తి ఆంజనేయ స్వామి. మన నిత్య జీవితంలో ఆంజనేయ స్వామి అంటే శక్తి, ధైర్యం, భక్తి అనే నమ్మకానికి ఒక ప్రతీక. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఆంజనేయ స్వామి భక్తులకు ప్రసాదిస్తాడు. ఆ హనుమంతుణ్ణి పూజించటం వలన నమ్మకము, ధైర్యము, సేవాభావము మనకు తప్పకుండా కలుగుతాయి. అసలు చాలీసా అంటే ఏమిటి? చాలీస్ అంటే హిందీలో 40 అని అర్థం. హనుమంతుణ్ణి గురించి తులసీదాస్ గారు రచించినటువంటి ఎంతో శక్తివంతమైన 40 శ్లోకాల స్తోత్రమే హనుమాన్ చాలీసా. ఇది ఒక స్తోత్రము మాత్రమే కాదు, హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైనది. అసలు హనుమాన్ చాలీసా చదవటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే, మన నిత్య జీవితంలో హనుమాన్ చాలీసాలని చదవటం వలన కలిగే అద్భుతాలను మనం మాటల్లో చెప్పలేము. హనుమాన్ చాలీసా చదవటం వలన మనలో ఉన్న భయాలు అన్నీ తొలగిపోతాయి. మనకు ఎప్పుడైనా భయం వేస్తే, పీడకలలు వస్తే వెంటనే శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని అనుకుంటూ ఉంటాం కదా. అదే ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం. హనుమాన్ చాలీసా చదవటం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. చాలీసా పఠనం వలన మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. శారీరకంగా, మానసికంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. శత్రువుల నుండి వచ్చే కలహాలు కూడా నివారించబడతాయి. చాలీసాలో ఉన్న ప్రతి శ్లోకంలో మనలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి. భూత పిశాచ నికటనహియావై మహావీర జపనామసునావై అనే శ్లోకాన్ని చదివితే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా హనుమాన్ నామస్మరణతో దూరమైపోతుంది. ఇలా చాలీసాలో ఉన్న ప్రతి శ్లోకం కూడా చాలా శక్తివంతమైనది. ఇందులో ఉన్న ఒక్కొక్క శ్లోకం చదవటం వలన ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. పరీక్షల సమయంలో భయాలను తొలగించుకోవడానికి, ఉద్యోగాల్లో సమస్యలు వచ్చినప్పుడు, ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్నవారు, కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు తొలగించుకోవడానికి హనుమాన్ చాలీసా ఒక మంత్రంలాగా పనిచేస్తుంది. హనుమాన్ చాలీసా అంటే కేవలం ఒక స్తోత్రమే కాదండి, అది ఒక భక్తి మార్గం. భగవత్ సేవలో శక్తి సంపద కోసం మన ఆత్మలో భయం తొలగించి బలాన్ని నింపుకునే ఒక సాధనం హనుమాన్ చాలీసా. ఆంజనేయ స్వామిని నిత్యం భక్తితో స్మరించి హనుమాన్ చాలీసాను భక్తి శ్రద్ధలతో పఠిస్తే మన జీవితంలో ధైర్యం, విజయం కలిగి తీరుతాయి. చాలీసా పఠనం వలన మనకు ఉన్న భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. చాలీసా చదవటం వలన మనోధైర్యం కలుగుతుంది. మనకు ఉన్న భయాలన్నీ తొలగిపోయి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేకుండా పోతుంది.
ఆంజనేయ స్వామిని పూజిస్తే మనస్సుకు శాంతి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం మనకు వీలైనప్పుడు చాలీసా పఠిస్తే చాలా మంచిది. తమలపాకులంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయని నమ్మకం. ముఖ్యంగా మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామిని పూజించి హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా మంచి జరుగుతుంది. మన ఇళ్లల్లో ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టినా ముందుగా ఆంజనేయ స్వామి చాలీసా జరిపిస్తే చాలా శుభం కలుగుతుందండి. ఆంజనేయ స్వామి శ్రీరామునికి పరమభక్తుడు. మనం రామనామాన్ని జపిస్తే రాముడి కంటే ఆంజనేయ స్వామి ఎక్కువగా పొంగిపోతాడు. రామనామం ఎక్కడ వినిపిస్తుందో ఆంజనేయ స్వామి అక్కడ తప్పకుండా ఉంటాడు. ఆంజనేయ స్వామిని పూజించటం వలన శ్రీరాముని అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఆంజనేయ స్వామి అంటేనే ఒక శక్తి, ధైర్యం. అతి బలవంతుడు, రుద్రస్వరూపుడు అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క చాలీసాని భక్తి శ్రద్ధలతో పఠించటం వలన మనకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి శక్తి, ధైర్యం, సంపద మనకు తప్పకుండా కలుగుతాయి. ఇంతటి మహిమ కలిగిన హనుమాన్ చాలీసాని భక్తి శ్రద్ధలతో మనం పఠిస్తే మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. చాలీసా చదవటం వలన ఆటంకాలు అన్నీ తొలగిపోయి విజయం కలిగి తీరుతుంది. కష్టకాలంలో చాలీసా పఠనం ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన సింధూరాన్ని సమర్పించి తమలపాకులతో ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి. శని బాధలు పడేవారు రోజుకి 11 సార్లు మానకుండా హనుమాన్ చాలీసా చదివితే శని వలన కలిగే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన మృగశిర నక్షత్రం రోజున 108 సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైనది. దీనిని ప్రతిరోజు పఠిస్తే 12 జ్యోతిర్లింగాలకు పూజించినంత ఫలితం మనకు కలుగుతుంది. ఇందులో ఉన్న 40 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించే సమయాల్లో నాన్ వెజ్ తినకూడదు. శనిగ్రహ దోషాలు ఉన్నవారు హనుమాన్ ఆలయం చుట్టూ శనివారం రోజున 11 ప్రదక్షిణలు చేస్తే శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. కుజదోషం ఉన్న వాళ్లకు, వివాహం కాని వాళ్లకు మంగళవారం హనుమాన్ చాలీసా 11 సార్లు భక్తి శ్రద్ధలతో చదివితే చాలా మంచి ఫలితం కలుగుతుందటండి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసాని భక్తి శ్రద్ధలతో పఠిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మనం ప్రయాణాలు చేసే సమయంలో కూడా హనుమాన్ చాలీసా పఠిస్తే ప్రమాదాలు జరగకుండా నివారించబడతాయని చెప్తున్నారు. ఆ ఆంజనేయ స్వామి మనల్ని తప్పకుండా కాపాడతాడు. ఇంతటి మహిమాన్విత కలిగినటువంటి హనుమాన్ చాలీసాని ఈ విధంగా పఠిస్తే మనకు ఉన్న సమస్యల నుండి, కష్టాల నుండి బయటపడి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.